ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో 12 లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారి రాసుల వారికి ఎలా ఉండబోతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే మన తెలుగు సంవత్సరం కదా 2025 ఎందుకు చెప్తున్నారని. నాకు చాలామంది మెసేజ్లు చేసి ఏమంటే 2025 ఎలా ఉంటుందంటే ఉగాది దాకా ఆగండి, ఉగాది మనకి లెక్క అంటే అలాగా సార్, మేము ఇయర్ ప్లానింగ్ చేసుకుంటాం కదా విదేశాల్లో ఉండేవాళ్ళం. అది 2025 ప్లానింగ్ అంటే జనవరి నుంచి డిసెంబర్ ప్లానింగ్ చేసుకుంటాము. ఆ ప్లానింగ్ పరంగా మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు ఇయర్ టు ఇయర్ తీసుకుంటాము. బట్ మీరు ఇదొక్కటి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు, అది వీడియోలు చేస్తానులేండి అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఈ 2025 యాక్చువల్గా అయితే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనది కేవలం ఉగాది నుంచి ఉగాది కొత్త సంవత్సరం. అంటే ఇది ఇంగ్లీష్ రిలేటెడ్, ఇంగ్లీష్ అంటే మనకి బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఇది. కాకపోతే మనది మాత్రం ఉగాది నుంచి ఉగాది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మరోలా అనుకోకండి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం 2025లో ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ శని భగవానుడు మార్చ్ ఎండింగ్లో మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ రాహువు, కేతువు, గురువు గుర్తుపెట్టుకోండి. ఈ గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి మే 15వ తేదీ మారుతున్నాడు. ఈ రాహుకేతువులు మే 30వ తేదీకి మారిపోతున్నారు. సో ఈ మేజర్గా ఈ 4 ప్లానెట్లే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలను సూచిస్తుంటాయి. అది మనం ఉగాదికి చెప్పుకున్నా, లేకపోతే ఈ కొత్త సంవత్సరానికి చెప్పుకున్నా. కాబట్టి ఉగాది కంటే ముందే మనకి శని మారుతున్నాడు నాకు తెలిసి, ఆ కాంబినేషన్స్ బట్టి చూసుకుంటే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరం అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు చాలా బాగుంటుంది, మరియు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారిని ఏ లగ్నం లేదా ఏ రాశి వారు ఏ మంత్రంతో, అదేవిధంగా ఏ గ్రహానికి ఎటువంటి దానం ఇవ్వాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాత్ గ్రహాలు, లగ్నంలో ఉండేటువంటి కేతు 12లోకి వెళ్తున్నాడు మే 30వ తేదీ నుంచి. లగ్నం నుంచి 6వ స్థానంలో రాహువు, దశమంలోకి గురువు వస్తున్నాడు మే 15వ తేదీ నుంచి. అదేవిధంగా సప్తమ స్థానంలోకి శని భగవానుడు మనకి మార్చి 30వ తేదీ నుంచి మారుతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి 2025 సంవత్సరంలో, ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే, లగ్నంలో ఉండే కేతు ఎప్పుడైతే 12లోకి వెళ్తున్నాడో మే 30వ తేదీ నుంచి, అప్పటి వరకు ఉన్నటువంటి ఒక వైరాగ్య స్థితి, దేని మీద ఇంట్రెస్ట్ లేని స్థితి, ప్రతి దాంట్లో ఎక్కడో నేను పోయి బ్లాక్ అయిపోతున్నాను, నాకు ఒక రకంగా ఉంది, అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేదనుకునేటువంటి స్థితి మారుతుంది. మరి 12లోకి వెళ్తున్నాడు కదండి కేతువు, దీని రిజల్ట్ ఏమిటి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, కొంతమంది చూడండి కొన్ని సోలార్ రిలేటెడ్ వాటిలో, పవర్ రిలేటెడ్ దాంట్లో, ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు దీంతోపాటు విదేశాలకు వెళ్ళాలి, విదేశీ సంబంధించిన అంశాల పట్ల కొంత స్ట్రెస్ ఉంటుంది. మరి రాహు 6లోకి వస్తున్నాడు కదా, రాహువు కన్యా లగ్నాత్ 6లోకి వస్తే చాలా మంచిది. ఎలాంటి విషయాలకు మంచిది? శత్రువుపై జయం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఇక్కడి నుంచే విదేశీ కంపెనీస్తో కొంత టైఅప్స్ ఏర్పడడం, దాని ద్వారా కొంతవరకు వీళ్ళకి ఉద్యోగ అభివృద్ధులు ఉంటాయి, అటువంటి యోగాన్ని ఇస్తుంది. అలాగే ఈ 5, 6 అధిపతి అయినటువంటి శని సప్తమ స్థానంలోకి వెళ్ళాడు. దీనివల్ల ఏమిటండి అంటే ఇక్కడ కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఇదిగో అయిపోతుంది అనుకునేది కాస్త కొంచెం స్లో అవుతూ ఉంటుంది. అందులో ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటుంటే కొంతవరకు కొన్ని ఆటంకాలు రావడం ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సప్తమంలోకి వెళ్ళినటువంటి శని మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే కర్మకారకుడు, ఉద్యోగాలకు కారకుడు, వ్యాపారాలకు కారకుడు, ఆ శని భగవానుడు ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో ఉద్యోగ అభివృద్ధిని, ఉద్యోగం వచ్చేలా చేస్తాడండి. అదొక గొప్ప విషయం అక్కడ. అలాగే గురువు దశమ స్థానంలోకి ఎప్పుడైతే వస్తున్నాడో ఇక్కడ మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ 4వ అధిపతి కేంద్రంలోకి రావడం అనేటువంటిది ఒక ప్రాపర్టీ యోగాన్ని ఇస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాపర్టీ ఆ వ్యక్తికి వచ్చేలా జరుగుతుంది. అది ఒక్కోసారి కొన్నిసార్లు ఏదైనా స్కూల్స్, కాలేజ్ పెట్టాలనుకునేటువంటి వారికి కూడా గురువు ఎప్పుడైతే మీకు మే 15వ తేదీ నుంచి మారుతున్నాడో
ఆ 15వ తేదీ నుంచి ఈ యొక్క విషయాలు చాలా బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా 12లో కేతు ఉన్నందుకు కాస్త సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ సూర్యుల్లో గణపతిని చూస్తూ ఆ యొక్క ఆరాధన చేయండి అనే విధాలు మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటంటే మూలా నక్షత్రంలో పుడితే మంచిది కాదని, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారికి గండమని. ఫస్ట్ ఇవి ఎక్కడా శాస్త్రాల్లో లేవు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రపరంగా ఆశ్లేష నక్షత్రానికి అత్తగారి గండము లేదు, మూలా నక్షత్రంలో పుడితే ఇబ్బంది ఏమీ లేదు. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుడితే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, గుర్తుపెట్టుకుని మంచి తెలివితేటలు అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మూన్ బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం కూడా బాగుంటుంది. తల్లిగారు మంచి అంటే ఆధ్యాత్మికంగా ఉండే యోగాలు ఉంటాయి. బట్ ఎక్కడో కొన్ని జాతకాల్లో, ఒక 1000 జాతకాల్లో ఒకటి ఫోర్త్ లార్డ్ పాడైతే చెప్పలేం. కానీ అదర్వైజ్ ఇవి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అస్సలు వీళ్ళకి వివాహం బాగోదని ఇట్లాంటి మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసేయండి ఫస్ట్. ఇక రెండవది, జ్యోతిష్శాస్త్రంలో లేనటువంటి కొన్ని విషయాలు ఎవరో జొప్పించి అనవసరంగా భయభ్రాంతులను చేస్తున్నారు. అదేమిటి అంటే ఏలినాటి శని వస్తే ఏమీ అవ్వదు, ఏ పని జరగదు అనుకుంటారు. తప్పు. ఏలినాటి శని వస్తే మీకు కొంచెం ఒక పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే నేను మీకు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం కూడా కొన్ని వీడియోలో చెప్పాను. ఏమండి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. పిఎం మోడీ గారు ఏలినాటి శనిలోనే ఆయన 10 సంవత్సరాలు ఏలాడు. ఇంకొక నడుస్తూనే ఉంది, ఇంకొక 11వ సంవత్సరం కూడా నడుస్తుంది. జగన్ గారు కూడా ఏలినాటి శనిలో అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యాడు, మిథున రాశి అయింది. చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయిందంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏలినాటి శని సీఎంలు అవ్వడానికి, పిఎంలు అవ్వడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, అదేవిధంగా రకరకాలు మనం చూడండి ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా ఇబ్బందిని ఇవ్వడు ఏలినాటి శని. మరి ఏం చేస్తాడండి? శ్రమనిస్తాడు. మనం కష్టపడుతున్న అవతల వాళ్ళు గుర్తించట్లేదని ఒక బాధ ఇస్తాడు ఏలినాటి శని. అరే నేను ఇంత మంచి చేస్తున్నానే అంటే ఏమిటి? రియలైజేషన్ కావాలి మీకు. నువ్వు ఎవరో గుర్తించాలని నువ్వు పని చేయకు. నీ పన్ను, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దానికి సంబంధించినటువంటిది ఏదైతే రిజల్ట్ ఉందో నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఏంటంటే మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏలినాటి శని సమయంలో. ఇంకొక మూఢనమ్మకం ఉంది అందరికీ, కాలసర్పదోషము. అరే అక్కడ అసలు గ్రహాలన్నీ రాహుకేతులకు ఒక వైపు వస్తే కాలసర్పదోషం అని చెప్పారు శాస్త్రంలో. రెండవది, కాలసర్పదోషం కాలానికి అప్లై చేయాలి, జన్మజాతకానికి కాదు అని చెప్పారు శాస్త్రంలో. అసలు గ్రహాలన్నీ ఒకవైపు ఉండవు, 1-2 గ్రహాలు బయట కూడా ఉంటాయి, దాన్ని కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం ఉందని రకరకాల భయభ్రాంతులను చేయడం, ఇది అసలు కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇవి కాదు. ముఖ్యంగా ఇవి ఉన్నాయి, కొంత పర్సెంటే దీని ప్రభావం. ఏలినాటి శని వస్తే కొంత శ్రమ ఉండడం, మనిషికి బద్ధకం రావడం, ఇవి ఉంటాయి. బద్ధకించకుండా, నిద్రపోకుండా మనం పని చేయాలి. కాలసర్పదోషం ఉంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూశాను. 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉండి వాళ్ళు దేశాలను వెళ్ళారు అని చెప్పారు. సో ఫస్ట్ మీరు మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి దయచేసి. ఇది కాదు అసలు మీ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉంది, లగ్నం ఎందుకు మీకు ఇది అవ్వలేకపోతుంది, మీ లగ్నాధిపతి ఎవరు, దాన్ని స్ట్రెంత్ చేసుకోండి. ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీ ధనాధిపతి ఎవరు, లేదా అమ్మవారి యొక్క నామం చేసుకోవడం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామం భక్తి శ్రద్ధలతో చేయండి. ఎందుకు ఇవ్వదు అమ్మవారు? ఖచ్చితంగా మీరు నామం చేస్తున్నారంటే ఒక్కొక్క అక్షరము పలికేటప్పుడు మీ ముందునే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ ముందే ఉంటుంది అమ్మవారు, అర్థమైందా? అలాగే సిబ్లింగ్స్తో ఏదైనా గొడవలు వస్తాయి, 3వ అధిపతి ఎక్కడో పాడయ్యాడు, కుజుడు ఎక్కడో పాడై ఉంటాడు, అంతేగాని సిబ్లింగ్స్తో గొడవైనా ఏలినాటి శని. ఒక గృహం కట్టుకోలేకపోతున్నట్టే 4వ అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చూడాలి. అంతేగాని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి మోకాలికి దెబ్బ తగిలింది అనుకోండి, జ్వరం వచ్చిన మోకాలు దెబ్బ తగిలింది కాబట్టి జ్వరం వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిన మోకాలికి దెబ్బ తగిలింది కాబట్టి థైరాయిడ్ వచ్చిందండి, కళ్ళు మసకబారుతున్నాయంటే మోకాలికి దెబ్బ తగిలింది కాబట్టి మసకబారుతున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అది కాదు, శాస్త్రం అది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ అధిపతి మీ లగ్నం నుంచి ఎన్నో అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇబ్బంది అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. ఆ కర్మను తొలగించుకోవాలి. ఇంకొక మూఢనమ్మకం, అన్నిటికన్నా పెద్ద మూఢనమ్మకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కర్మలు అంటే మీరు నేను అందరం గుర్తుపెట్టుకోండి, మనందరం చేసినటువంటి కర్మల ద్వారా మనం అనుభవిస్తుంటాం ఈ జన్మనెత్తి. ప్రతి జీవి కూడా దీన్ని తీసుకెళ్ళి దేవుడి కంట కడతాం. ఎట్లాగా? దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తాయా? ఇప్పుడు ఒక టీచరు చక్కగా క్లాసులో ఉన్న 50 మందికి క్లాస్ చెప్పింది, తర్వాత ఎగ్జామ్ పెట్టింది. వీడు సరిగ్గా టీచర్ చెప్పింది వెనక
సరిగ్గా రాయకపోతే టీచర్ చెప్పనట్ట, టీచర్ లేనట్ట. నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు అనుభవిస్తున్నావు. అది మంచి కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అయినా మీ కర్మే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బాగా కలిసి వచ్చిందన్నా మీ కర్మే, మీకు ఇబ్బంది పడుతుందన్నా మీ కర్మే. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆరాధన చేయాలి, రోజు లలిత సహస్రనామాలు చదువుకోవాలి. లేకపోతే మీ ఎవరైనా సరే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. శివుడు వేరు, నారాయణుడు వేరు, అమ్మవారు వేరు, ఇవన్నీ పిచ్చి మాటలు అన్నమాట. అంతా ఒకే బ్రహ్మం, ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకుంటూ మీ అందరూ కూడా ఈ 2025వ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.